జగిత్యాల జిల్లా మున్సిపాలిటీలో అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టినా సెట్ బ్యాక్ లేకున్నా సంబంధిత అధికారులు కూల్చివేస్తుంటారు. కానీ మున్సిపల్ స్థలాలు కబ్జా చేస్తే మాత్రం స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. పట్టణాల్లో అద్దెకు దుకాణాలను తీసుకుని దాని ఎదుట మరో దుకాణమంతా స్థలాన్ని రేకుల షెడ్లతో కబ్జా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల విలువైన స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంలో ఇటీవల వ్యాపారాలు పెరిగాయి. దీంతో ఎలాంటి సదుపాయాలు లేకుండా భవనాలు నిర్మించడం, ఫుట్పాత్ల ఆక్రమణ, డ్రైనేజీలపై కప్పులు వేసి వ్యాపారాలు నిర్వహిస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పలు చోట్ల మున్సిపల్ స్థలాలను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. అధికారులు, పాలక వర్గాలు పట్టించుకోకపోవడంతో బల్దియా ఆదాయానికి గండి పడుతుంది. గతంలో అంగడి బజార్లో ఉన్న ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఒక్కో షాపుకు 4 లక్షల నుంచి 5 లక్షలతో టెండర్లు దక్కించుకున్నారు. అలాగే ఉద్యానవనానికి సంబంధించి కొత్త బస్టాండ్ వైపు కాకుండా మరోవైపు కాంప్లెక్స్ నిర్మించడంతో టెండర్ల ద్వారా మున్సిపల్ కు అధిక ఆదాయం వచ్చింది. ఇక కొత్త బస్టాండ్ ముందున్న స్థలంలో సైతం భవనం నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కోట్లాది రూపాయల విలువగల స్థలాల్లో అక్రమాలను తొలగించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే బల్దియాకు మరింత ఆదాయం సమకూరనుంది. కానీ మున్సిపల్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. కాగా కొన్ని చోట్ల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించిన ఆశించిన మేర నిర్మాణాలు చేపట్టడం లేదు. మున్సిపల్ స్థలాల్లో అక్రమంగా షెడ్లు వేసుకుని అందులో వ్యాపారం నిర్వహించేవారు ఎంతో కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బల్దియా అధికారులు సైతం ఫీజులు తీసుకుని మిన్నుకుంటున్నారు. కాగా అక్రమంగా షెడ్లు వేసిన వారు మాత్రం మున్సిపల్ కు నామమాత్రంగా ఫీజులు చెల్లించి వేరే వారికి కిరాయి ఇస్తూ అధిక మొత్తంలో అద్దె తీసుకుంటున్నారు. అధికారులు చొరవ చూపి విలువైన స్థలాల్లో అక్రమాలను తొలగించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని, అర్హులైన వ్యాపారులకు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణంలోని రోడ్లు వెంట షటర్లను అద్దెకు తీసుకున్న వారు వాటిని ఆనుకొని మరో షటర్ అంతా రేకుల షెడ్ వేసి సామగ్రి పెడుతుండటంతో రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజలు నడిచేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సర్కిల్, టవర్ సర్కిల్, తహసీల్దార్ చౌరస్తా, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ తదితర ప్రాంతాల్లో అధికంగా వాణిజ్య సముదాయాలున్నాయి. ఇటీవల నూతనంగా షాపింగ్ మాల్స్ విలువగా వారు సైతం ట్రాఫిక్ ను సంబంధించినవి ఏర్పాటు చేసుకోకపోవడంతో వాహనాలు పెట్టుకునేందుకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా నా అధికారులు స్పందిస్తే అక్రమాలను తొలగించేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అలాగే జిల్లాల్లోని పెద్ద మున్సిపాలిటీ కోర్టులలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.
అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అయితే అందిస్తారు. చెప్పండి శ్యామ్. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల పట్టణం ఏదైతే ఉందో అక్కడ అనేక అక్రమాలు చేటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ భూమిని మాత్రం ఆక్రమణదారులు ఆక్రమించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకుంటున్నారో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకున్న వ్యక్తులు ఆ షాప్ ముందట ప్రత్యేకంగా షెడ్లు వేసుకొని ఆ షెడ్లలో తమ సామాన్లు పెట్టుకుని విక్రయించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీకి మాత్రం ఎంతో కొంతమేర పన్ను చెల్లించి మాత్రం వీళ్ళు ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకున్న వాళ్ళు తమ షెడ్ ముందట షాపింగ్ ముందట షెడ్ వేసుకుని ఆ షెడ్ మాత్రం కొంతమందికి వ్యాపారులకు రెంట్కి ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ రెంట్కి ఇచ్చే క్రమంలో రెంట్ తీసుకున్న వారి దగ్గర నుండి భారీ మొత్తంలో వారి దగ్గర నుండి రెంట్ వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే మున్సిపాలిటీకి మాత్రం తక్కువ ఫీజు చెల్లిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఈ మున్సిపాలిటీ అయితే జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి టవర్ ఏరియా కావచ్చు, అదేవిధంగా తహసీల్ చౌరస్తా కావచ్చు, అదేవిధంగా కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అనేక ఆక్రమాలు ప్రభుత్వ భూములకు సంబంధించిన అనేక ఆక్రమాలు చేస్తూ ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకుంటున్నారో ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి ఆ ప్రభుత్వ భూమిని కూడా వీరు ఆక్రమించుకొని షెడ్డు నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఫుట్పాత్లను కావచ్చు, అదేవిధంగా డ్రైనేజ్ల పైన చిరు వ్యాపారాలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఈ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యమైన సర్కిల్లో వ్యాపారాలు చేసుకోవడం వల్ల అయితే వాహనదారులు కావచ్చు, అదేవిధంగా కాలినడక నడిచే వాళ్ళకు కూడా అనేక ఇబ్బందులు చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఇప్పటికే కొంతమంది ప్రభుత్వ అధికారులు అంగని బజార్లో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అయితే చేపట్టి ఆ నిర్మాణాలను మాత్రం టెండర్లు పిలిచి ఆ టెండర్ల ద్వారా ఆ వ్యాపారులకు అప్పగించే పరిస్థితి కనబడుతుంది. దీనివల్ల ఒక్కొక్క షాప్ కు 4 నుండి 5 లక్షల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇదే విధంగా అయితే కొత్త బస్టాండ్ పరిధిలో కావచ్చు, అదేవిధంగా పాత బస్టాండ్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించి ఆ షాపింగ్ కాంప్లెక్స్ లను వ్యాపారులకు అప్పగిస్తే బాగుంటుందని చెప్పేసి జగిత్యాల పట్టణ కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైనా కూడా జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో ఈ వ్యాపారాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ వ్యాపారాలు పెరిగిన నేపథ్యంలో ఈ రోడ్లపైన వ్యాపారాలు చేసుకోవడం వల్ల వాహనదారులకు కావచ్చు, అదేవిధంగా చిరు వ్యాపారులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలను నిర్మించుకున్న వారి దగ్గర నుండి ప్రభుత్వ అధికారులు మాత్రం కొంతమేర పన్నులు వసూలు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి అనేక ఆదాయం గండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ప్రభుత్వం ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే బాగుంటుంది, దీనివల్ల ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం వస్తుందని చెప్పేసి జగిత్యాల ప్రజలు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్యామ్ ఫర్ ద అప్డేట్.